మారడపల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. రెవెన్యూ శాఖ అధికారులు ప్రకటించిన లబ్ధిదారుల జాబితాపై అభ్యంతరాలు పెరుగుతున్నాయి. జాబితాలో తమ పేర్లు రాలేదంటూ లబ్ధిదారులు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో 30 నిమిషాల పాటు చర్చలు జరిపారు. ఉత్కంఠ రేపుతున్న మారడపల్లి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఎంపిక ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్ఐపి న్యూస్ తెలుగు ఛానల్లో. చూడాలి మరి ఎవరు ఉన్నారో అంత లిస్ట్ పెట్టిస్తున్నాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఓల్డ్ మారడపల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా లేదు. మారడపల్లి రెవెన్యూ శాఖ అధికారులు ప్రకటించిన జాబితాపై ఎన్నో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న ఎంపీ ఈటల రాజేందర్ ను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ను కలిసిన లబ్ధిదారులు నేడు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిసి తమకు అన్యాయం జరుగుతుందని న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. మళ్ళా ఏ జాగా మీద అయితే ఇల్లు కట్టుకున్నారో ఆ జాగా మీద మళ్ళీ డబుల్ బెడ్రూమ్ కూడా వచ్చింది సార్. అన్ని నేను 2-3 మాటలు చెప్పిన అయినా కూడా ఆయన మారడపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారులతో ఎమ్మెల్యే నివాసం కిక్కిరిసిపోయింది. పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కలిసి రెవెన్యూ శాఖ అధికారులు ప్రకటించిన జాబితాలో తమ పేర్లు రాలేదంటూ ఆవేదన వ్యక్తం చేయడంతో సమస్యను పరిష్కరించేలా ఎమ్మెల్యే శ్రీ గణేష్ రెవెన్యూ శాఖ అధికారులకు మరోసారి లబ్ధిదారుల ఎంపికపై సమగ్ర విచారణ చేపట్టి అక్రమాలకు తావు లేకుండా లబ్ధిదారుల ఎంపిక చేయాలంటూ కోరారు. తుకారం గేట్లోని తన నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో మారడపల్లి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు రావడంతో మారడపల్లి ఎంఆర్ఓను కలిసి తమ పేర్లు ఎందుకు జాబితాలో ప్రకటించలేదన్న విషయంపై రాతపూర్వకంగా స్పష్టత తీసుకోవాలని, ఒకవేళ ఇండ్లకు అర్హులైతే తమకెందుకు కేటాయించాలనే దానిపై లిఖితపూర్వకంగా రాసిస్తే ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన వారి జాబితాను రూపొందించడానికి మరో అవకాశం ఉంటుందంటూ శ్రీ గణేష్ వారికి హామీ ఇచ్చారు. ఎంఆర్ఓ గారు కలుస్తా అన్నారు. ఈ అమ్మకి ఎందుకు ఇయ్యారని ఒక రిమార్క్ రాయమా, ఇస్తే ఎందుకు ఇచ్చినాము, ఇయ్యకుంటే ఎందుకు ఇస్తలేము, నాకు రిమార్క్ రాసి ఇమ్మకి. వీళ్ళందరూ అరులు అని చెప్తున్నారు. వారికి ఏ కారణంగా ఇలా పేరు తీసేసిండు, వేరే పేర్లు ఎందుకు పెట్టిండు అని నువ్వు అడిగి రాసుకరా. आप लोग 1 घंटा या 2 घंटा बैठो, ఎందుకు ఇస్తలేడు అనేది ఆయన రాసియాలి. దాని తర్వాత నేను ఏం చేయాలో చేస్తాను. ప్రస్తుతం ప్రకటించిన జాబితా ఫైనల్ లిస్టు కాదని మరికొన్ని మార్పులు చేర్పులు ఉంటాయని, అర్హులైన వారి పేర్లు రాకపోతే మరోసారి ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లి లిఖితపూర్వకంగా తమ అభ్యర్థనను తెలియజేయాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తనను కలిసేందుకు వచ్చిన లబ్ధిదారులకు తెలియజేశారు. లిస్టు ఫైనల్ కాదమ్మా, అంటే ఒకవేళ దాంట్లో అందరూ నిజమైన అర్హులు ఉంటేనేమో ఆ లిస్ట్ వస్తుంది. ఇప్పుడు నిజమైన అర్హులు కాకుండా వచ్చినోళ్ళే మళ్ళీ వచ్చి వేరే వాళ్ళు వచ్చి ఏమన్నా జరిగిందనుకో ఆ పేర్లు మనం తీసేయచ్చు. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను శనివారం ఉదయం తుకారం గేట్ లోని ఎమ్మెల్యే నివాసం వద్ద కలిశారు. సుమారు 30 నిమిషాల పాటు ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో సమావేశమయ్యారు. శుక్రవారం మారడపల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులతో కలిసి ఎంపీ ఈటల రాజేందర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ సూరిశెట్టిని కలిసిన కొంత దీపికా నరేష్ శనివారం ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలవడం పట్ల మారడపల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక విషయంలో కలిశారన్న ప్రచారం సైతం జోరుగా సాగుతుంది. అయితే ఏసీపీ శ్రీహరి నివాసంలో శుభకార్యానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందించేందుకు మాత్రమే ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను ఏసీపీ శ్రీహరి